మనము ఇప్పుడు ఈ వీడియోలో జామ పండు తింటే మనకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది, అలాగే గుమ్మడికాయ పువ్వుతో చేసిన పదార్థాలు తినడం వల్ల మనకు హెల్తీగా ఉంటామనే విషయాలు, అలాగే స్వీట్స్ ఏ వేళల్లో తింటే మనం హెల్తీగా ఉంటాము, స్వీట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్వీట్స్ తినడం వల్ల మనకి ఏ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా తినచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. జామపళ్ళు ఎంతమందికి ఇష్టం? ఎవరికైనా జామపళ్ళు అంటే ఇష్టమే ఉంటాయి. ఎందుకంటే జామపళ్ళు అంటే జామపళ్ళే కాబట్టి. ఈ చలికాలంలో జామపళ్ళు తింటే సర్ది అవుతుంది, దగ్గులేస్తుంది అని చాలా మంది తినకుండా ఉంటారు. కానీ ఈ చలికాలమే జామపళ్ళు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, సర్ది దగ్గు రాకుండా చూస్తుంది జామపండు తినడం వల్ల. అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూస్తుంది, త్వరగా అరుగుతుంది. జామ పండు తినడం చాలా మంచిది. కానీ జామ పండ్లలో బాగా పండినవి కాకుండా, బాగా కచ్చవి కాకుండా దూరగా పండిన జామ పండ్లు తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి జామ పళ్ళు బాగా తినండి. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ జామ పండు తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. వాళ్ళకి షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి జామ పళ్ళు తినండి, హెల్దీగా ఉంటాయి. స్వీట్స్ ఎంతమందికి ఇష్టం? స్వీట్స్ తినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కాబట్టి స్వీట్స్ అనేది అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది. కాబట్టి స్వీట్స్ ప్రత్యేకంగా కూర్చొని స్వీట్స్ తినడం కన్నా మనం భోజనం చేసేటప్పుడు స్వీట్స్ తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అది ఏంటి అంటే, భోజనం చేసేటప్పుడు స్వీట్స్ తినడం వల్ల మనము కూరలు ఎక్కువ తింటాం కాబట్టి మనకు స్వీట్స్ తినడం వల్ల డైరెక్ట్ షుగర్లో కలవకుండా మనకు తొందరగా డైజెషన్ అయ్యి ప్రేగుల నుంచి బయటికి త్వరగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ స్వీట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఏ ప్రాబ్లం లేకుండా, స్వీట్స్ తిన్నా కూడా ఏ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. కాబట్టి స్వీట్స్ తినే ఆలోచన, స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరిగా భోజనం చేసేటప్పుడే స్వీట్స్ తినండి. ఇలా మీకు ఏ బాధ లేకుండా స్వీట్స్ తిన్న సంతోషం ఉంటుంది, దానివల్ల మీకు ఏ బాధ కలగకుండా ఉంటుంది. కాబట్టి స్వీట్స్ తినే వాళ్ళు ఈ విధంగా తినండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. గుమ్మడికాయ పూలతో స్వీట్స్ అయినా లేదా బజ్జీలు చేసుకొని తినడం ఎంతమందికి అలవాటు ఉంది? అవి తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది, ఎముకలు దృఢంగా ఉంచుతుంది, అలాగే ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది, అలాగే షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్కు సంబంధించిన వ్యాధులు రాకుండా చూస్తుంది. కాబట్టి తరచూ గుమ్మడికాయ పువ్వుతో చేసిన పదార్థాలు తినడం వల్ల హెల్తీగా చూసారు కదండి, జామపండు తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అలాగే గుమ్మడికాయ పువ్వుతో చేసిన పదార్థాలు తినడం వల్ల బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్వీట్స్ ఎలా తింటే మనం హెల్తీగా ఉండొచ్చని చూసాం కదా. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రావడానికి మాకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల మేము మళ్ళీ వీడియోలు చేయడానికి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ప్లస్ మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ బాగా ఉంటుంది. కాబట్టి వీడియో ముందుకు జరుగుతుంది. అలాగే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి అందరూ హెల్తీగా ఉంటారు. ఎందుకంటే మా ఛానల్ ఉద్దేశం అందరూ హెల్తీగా ఉండాలనేదే కదా. మీరిచ్చే సపోర్టు మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మళ్ళీ మంచి వీడియోతో, మంచి హెల్త్ టిప్స్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.